దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడి కృపను బట్టి మనము కంటిన్యూస్ గా దేవుని వాక్యము ధ్యానించుకోవడానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేశాడు. నేను చక్కని వర్తమానము మాంటిల్ దుప్పటి అనే విషయం గురించి మనం నేర్చుకున్నాము. మనము యోహాను సువార్తను కంటిన్యూస్ గా ధ్యానిస్తున్న ఆ ప్రక్రియలో 11వ అధ్యాయంలో లాజరు యొక్క మరి నిజ సంఘటన, లాజరు ఎలాగున రోగి అయినాడు, లాజరు ఎలాగున చనిపోయాడు, లాజరు ఎలాగున చనిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత ఎలాగున పునరుద్ధానుడై బ్రతికింపబడ్డాడు, మరి దాని తాలూకు ఆ నేపథ్యంలో ఏమి సంఘటనలు జరుగుతున్నాయి అనే విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాము. మొన్నటి దినమున మరి ప్రభుకి మరి మార్తకు జరుగుతున్న సంభాషణలో ప్రభు ఆమెతో అన్నాడు, నేను రానయ్యన్నా మరి దేవుని కుమారుడైన క్రీస్తు అని అన్నప్పుడు ఆమె, నేను నమ్ముతున్నాను ప్రభు, మరి నువ్వు నేను నిన్ను మరి పునరుద్ధానాన్ని జీవాన్ని మరి నేను నీ తమ్ముడిని లేపగలను అని విశ్వసిస్తున్నావంటే నేను నమ్ముచున్నాను ప్రభు అని ఆమె చాలా ఖచ్చితంగా చెప్పినట్లుగా. కాకపోతే అక్కడేంటి ఆ నమ్మకము ప్రస్తుత పరిస్థితుల గురించి ఆమె నమ్మకం పెట్టకుండా ఎప్పుడో రానైన క్రీస్తు గురించి అంత్యకాలంలో మరి తప్పనిసరిగా పునరుత్థానులుగా మమ్మల్ని లేపుతావని ఆ విశ్వాసాన్ని ఆమె ప్రకటించినట్లుగా మనము చూడగలము. ఈ సంభాషణ అయిన తర్వాత 11వ అధ్యాయము 28వ వచనములో ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. మరి ప్రభుకి వారిద్దరికి మధ్య జరిగిన సంభాషణలో మరి గురించి అడిగినట్లుగా గాని, మరి మరేను పిలుచుకురమ్మని చెప్పినట్లుగా గాని ఇక్కడ రాయబడలేదు. గాని ఇక్కడ మార్త తిరిగి మరి తన యొక్క సహోదరు దగ్గరికి వెళుతుంది. సహోదరి ఎక్కడ ఉంది? ఇంట్లో ఉంది. మార్త బయటకు వచ్చేసింది. ప్రభు వచ్చాడనే వార్త విని మరి ఆ ఊరి బయట బేతనయ్యే మరి ఎంట్రన్స్ లో ప్రభు ఉన్నాడు. ఈ మాట విని మరి మార్త బయలుదేరి పరుగెత్తుకొని మరి ప్రభువుని కలుసుకోవటానికి వచ్చింది. మరి ఇప్పుడు మరి ఇంట్లోనే ఉంది. మరీతో పాటు కొద్దిమంది యూదులు వారిని పరామర్శించటానికి, వారి దుఃఖంలో ఓదార్పు కలగ చేయటానికి వచ్చి ఉన్నారు. అవును కదా. ఇప్పుడు మరి దగ్గరికి ఆమె మరి వచ్చేసింది, పరిగెత్తుకుంటూ వచ్చేసింది, త్వరగా వచ్చేసింది. బోధకుడు నిన్ను పిలుస్తున్నాడని ఆమె దగ్గరికి వెళ్ళి రహస్యంగా చెప్పి పిలిచిందంట. ఎందుకంటే అక్కడ అందరూ గుమిగూడు ఉన్నారు. ఇంటి దగ్గర చాలా మంది ఉన్నారు. వారిని ఓదార్చడానికి వచ్చిన వాళ్ళు గనక మరి మరీ దగ్గరికి వెళ్ళి, బోధకుడు వచ్చాడు, రారా నిన్ను పిలుస్తున్నాడని ఆమెను పిలుస్తా ఉంది. మనము కూడా ప్రభు గురించి ఏదైనా విషయం తెలిస్తే ఆ విషయాలు మనం పంచుకోకుండా ఉండకూడదండి. ఇక్కడ మార్త ప్రభువుతో గొప్ప ఎన్కౌంటర్ అయినప్పుడు, ప్రభువుతో అనేకమైన మాటలు ఆ మరి లోతైన మర్మాల గురించి మాట్లాడిన తర్వాత మరి ఆమె సహోదరికి చెప్పకుండా ఉండలేకపోతా ఉన్నది. ఆమె వెళ్ళింది, అక్కడికి వెళ్ళి సహోదరిని పిలుస్తా ఉన్నది. మరి ప్రభు చెప్పడం లేదో తెలియదు గాని మరి బోధకుడు నిన్ను పిలుస్తున్నాడని చెప్పి ఆమెను వెంట పెట్టుకు రావటానికి ప్రయత్నిస్తా ఉన్నది. అది విని ఆమె ఆ మాట విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. హల్లెలూయా. ఈ మరి గురించి రాయబడిన మాటలు ప్రభు పాదముల యొద్ద కూర్చొని వినుచుండెను కదా. ఆమె యొక్క స్వభావ లక్షణాలు, ఆమె తీరు గురించి రాయబడిన ఈ మాటలు ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. ప్రభు గురించిన ఏదైనా ఒక విషయం మనం విన్నప్పుడు ఈ త్వరపడే హృదయం మనలో ఉండాలండి. ప్రభు కార్యాల కొరకు పరిగెత్తే హృదయం మనకు ఉండాలి. ప్రభు గురించి ఏదైనా మనకు వినిపించబడింది, మరి అక్కడ పలానా చోట మీటింగ్ పెడుతున్నారు, ఆ మీటింగ్ కి మరి వెళ్ళాలని ఒక వార్త మనకు వినిపించబడింది. మనం ఏం చేయాలి? త్వరపడి లేచి ఆయన యుద్ధకు వెళ్ళాలి. ఆ కూడికలో పాల్గొనటానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఆయన మహిమపరచడానికి, ఆయనతో ఇంటరాక్ట్ కావటానికి. మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే, అబ్బా అక్కడికి ఎందుకు వెళ్ళాలి, ఇక్కడ ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటాం. కానీ వెళ్ళిన తర్వాత ఆ ప్రభు యొక్క సన్నిధిలో అక్కడ ఎవరు నిర్వహిస్తున్నారు అది ఆ పరిస్థితులను మనం మర్చిపోవాలి. ఆ యొక్క కూడికలో మనం లీనమైపోతే గనక ఆ యొక్క ఏదైతే దేవుని కార్యం జరుగుతున్న ఆ ప్రదేశానికి మనం వెళ్ళి ఆ కార్యక్రమంలో మనం కూడా లీనమవ్వగలిగితే గనక మన వంతుది మనం పొందుకొని వస్తామండి. ఎక్కడికి వెళ్ళినా ఏది మనకు వ్యర్థం కాదు. కొన్నిసార్లు
వెళ్ళిన చోట వాడబడటానికి దేవుడు అవకాశం ఇస్తాడు. వాడబడటానికి అవకాశం లేకపోయినా కూడా ఏదో ఒకటి నేర్చుకుని రావటానికి దేవుడు కృప దయచేస్తాడు. నా మట్టుకు నేను వెళ్ళిన ప్రతి చోట సంథింగ్ ఐ విల్ లెర్న్. ఏదో ఒకటి అక్కడి నుంచి ఏదో ఒకటి నేర్చుకొని వస్తాను నేను. లేకుంటే మనుషుల జీవితాలను గమనించనే వస్తాను. లేకుంటే ఆ మినిస్ట్రీ ఎలా జరుగుతుంది, మరి విధానం ఎలా ఉందన్న చూసన్నా నేర్చుకొని వస్తాను. లేకుంటే వారేమైనా సరిగా చేయకపోతే, అయ్యో మనం ఇలా చేయకూడదు కదా, మరి మనం ఖచ్చితంగా ఆ దేవుని కొరకు జీవించాలనే ఒక తీర్మానంతోనే వస్తానంటే ఒక చోటకి మనం వెళ్ళుట ద్వారా ఏదో ఒక కొత్త దాన్ని మనం నేర్చుకుంటామండి. మనం ఉన్న చోట ఉంటే చాలా విషయాలు మనకు బయలుపరచబడవు. మరి నా జీవిత యాత్ర అంతట్లో కూడా నేను అనేకమైన చోట్లకు వెళ్ళాను, అనేక కూడికలకు వెళ్ళాను. ప్రభు సువర్తమానం వినిపించబడుతున్న అనేకమైన కూడికలకి, అనేకమైన మీటింగ్స్ కి వెళ్ళటానికి దేవుడు నాకు కృప దయచేశాడు. మన హైదరాబాద్ పట్టణానికి దేవుడు ఒక గొప్ప కృప దయచేశాడండి. ఆ సువార్త ప్రకటించడానికి అవకాశం ఉన్న దినాలలో గొప్ప గొప్ప దైవజనుల్ని మన దగ్గరికి పంపించాడు. మరి నిజంగానే మోరిస్ సెరల్లో అసలు ఎంత గొప్ప వ్యక్తో. ఆయన వెళ్తా ఉంటే అసలు శవాలు తిరిగి లేస్తా ఉంటాయి. గొప్ప వ్యక్తి ఆయన. మరి ఆయన యూదుడు, రక్షింపబడి దేవునిలోకి వచ్చాడు. డైరెక్ట్ ప్రిన్స్ యొక్క దురాత్మల మీద గొప్ప అధికారం కలిగిన వ్యక్తి. అంతేకాదు, అవి ఎలాగున మన జీవితం మీద ప్రభావం చూపిస్తే వాటి నుండి మనం ఎలా విడుదల పొందాలని ఆ గొప్ప మరి శుభవర్తమానం చెప్పిన దైవజనుడు. ఆ తర్వాత పిపి జోబు గారని, టార్చర్ ఫర్ క్రైస్ట్ అని, క్రైస్తవులు ఎలా హింస పొందుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా అని ఒక అవగాహన కలిగించి, మరి క్రైస్తవులలో ఒక ఆత్మ అగ్నిని రగిలించి వెళ్ళాడు ఆయన. ఒక ప్రపంచంలో మరి ఇట్టి విధంగా శ్రమ పడుతున్న, హింసింపబడుతున్న సంఘం ఉంది, వారి నిమిత్తం మీరు ప్రార్థించాలని ఒక బాధ్యతను, ఒక ఆత్మ ప్రేరేపణను దయచేసి వెళ్ళాడు ఆయన పిపి జోబ్ గారు. మరి 1992లో ఆస్బాన్ దంపతులు వచ్చారు. మరి నా యొక్క ఆత్మీయ జీవితం యొక్క మలుపు అక్కడే జరిగింది. తిరిగి త్వరగా లేచి వెళ్ళను మరియా. నిజంగానే ఇక్కడ అన్ని చోట్లకు వెళ్ళటానికి దేవుడు నాకు కృప దయచేశాడు. నిజంగానే 70 సంవత్సరాల వయసున్న వారు వచ్చి మరి ఇక్కడ మరి పెద్ద కాన్ఫరెన్స్ పెడితే అసలు ఆవిడ ఆ డైజీ ఆస్బార్న్ ఎలా ఉందంటే 70 సంవత్సరాల వయసులో కూడా టకాటకా నడుస్తా ఉంది ఆవిడ. మరి దేవుని స్వార్థ ప్రకటిస్తా ఉన్నది. అప్పుడు వాళ్ళు 50 సంవత్సరాల వారి యొక్క వైవాహిక జీవితం యొక్క సెలబ్రేషన్ కూడా వాళ్ళు చేసుకున్నారు మా యొక్క మీటింగ్స్ లో. అట్టి విధంగా మరియ విని ప్రభు వచ్చాడని త్వరపడి వెళ్తా ఉంది. మనము కూడా వెళ్ళగలగాలండి. ఇంకను రెయిన్ హార్డ్ బాంకే, ఆయన అసలు ఆ పరిచర్య, అగ్ని పరిచర్య, వీరందరి గురించి మీరు నెట్ లో కొట్టి చూడండి. వారు ఎటువంటి మైటీ మ్యాన్ ఆఫ్ గాడ్, వారు ఎంత దేవుని కొరకైన గొప్ప వ్యక్తులు అర్థమవుద్ది. తర్వాత జాయిస్ జాయిస్ మేయర్ వచ్చింది, ఆమె కాన్ఫరెన్స్ లో అటెండ్ చేశాను. ఇటు విధంగా మన దేశానికి మరి ఎంతో మంది దైవజనులు, బెన్నిహిన్ని రావాల్సి ఉండే గాని రానిలేదు. ఆయన బాంబే వరకే పరిమితం చేశారు. వెళ్ళటానికి అక్కడ మాకు అవకాశం లేకుండా ఉండే అంత దూరం వెళ్ళటానికి. ఇట్టి విధంగా మనకు అవకాశం దొరికింది. నేనైతే లీవ్ పెట్టుకున్నామని కాన్ఫరెన్స్లు నేను అటెండ్ చేశానండి. 1 వీక్ లీవ్ పెట్టుకొని మరి అట్టి విధంగా అటెండ్ చేయటానికి దేవుడు నాకు కృప దయచేశాడు. ఎందుకు ఉదయకాలం నాకు దేవుడు ఎందుకు జ్ఞాపకం చేశాడో తెలియదు కానీ మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను. ఎక్కడైనా కూడిక ఉందంటే, అవకాశం ఉందంటే వెళ్ళిపోండి. ఆ సమయాన్ని వ్యర్థపుచ్చుకోకండి. నిన్నటి దినము ఒక చోటకి నేను వెళ్లాల్సిన పరిస్థితి ఉంది, కానీ ఒక మీటింగ్కి వెళ్ళటానికి నేను ఆమె పేరు జాయ్ జాయ్ చెరియన్ గారు ఇక్కడ మా దగ్గరలో ఒక చోటకు వచ్చారు, తెలిసిన చోట వచ్చారు. నేను వెళ్ళాలని నాకు ప్రేరేపణ కాకుండా కూడా నాకు నిన్న ఒక పని పడి ఉండే. 11 గంటల సమయంలో నాకు ఒక పని ఉంది. అందును బట్టి కూడా దాన్ని బట్టి నేను కూడికి వెళ్ళలేకపోయాను. వెళ్ళిన చోట తప్పనిసరిగా దేవుని ఆత్మ ద్వారా ఏదో ఒకటి పొందుకుంటామండి. వెళ్ళటానికి మనం ప్రయత్నించాలి. వెళ్ళిన చోట దేవుడు మనతో మాట్లాడతాడు, ఒక ఆశీర్వాదాన్ని మన జీవితంలో యాడ్ చేస్తాడు. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వచ్చెను. ప్రభువు దగ్గరికి మనం వెళ్ళగలిగితే, మనమున్న పరిస్థితుల్లో నుంచి మనము లేవగలిగితే, కూర్చున్న చోట నుంచి మనము తిరిగి ఆయనకు ఉన్న ప్రదేశానికి మనం వెళ్ళగలిగితే మన జీవితంలో ఒక అద్భుతం జరుగుద్దండి. మనం ఉన్న చోటనే చేసే పరిచర్య వేరు,
వెళ్ళిన చోట మనం నేర్చుకునేది వేరుంటది. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకొనిన చోటనే ఉండెను. ప్రభు ఇంకా ఆ బేతనియ మొదల్లోనే ఉన్నాడు. బేతనియ గ్రామము ప్రారంభంలోనే ఆ ఊరిలోకి వచ్చే ఆ ప్రదేశంలోనే ఉన్నాడు. మరి మార్త అక్కడ మరి ప్రభుతో మాట్లాడిన ప్రదేశంలోనే ఉన్నాడట. ఇంకా ఆ గ్రామంలోనికి రాలేదంట. కనుక ఇంటిలో మరియతో కూడా ఉండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్ద ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నది అనుకుని ఆమె వెంట వెళ్ళింది. ఏమో వచ్చి రహస్యంగా చెప్పింది తమ యొక్క సహోదరికి, ప్రభు వచ్చాడు, రారా, ప్రభు పిలుస్తున్నాడని. మరి ఆమె లేచి త్వరపడి వెళ్తా ఉంటే మరి అనేక మంది యూదులు మనం నేర్చుకున్నాం కదా, మరి యెరూషలేముకి బేతనీ చాలా సమీపంగా ఉంది గనక అనేక మంది యూదులు ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి వచ్చారని విని ఉన్నాం కదా. అదే మరి ఆమెతో ఉండి ఓదార్చున్న యూదులట, అయ్యో మళ్ళా ఆమె సమాధి దగ్గరికి వెళుతుందేమో, అక్కడికి వెళ్ళి ఆడవటానికి వెళుతుందేమో అని చెప్పేసి ఆమెను కంఫర్ట్ చేయటానికి తిరిగి ఆమె వెంటబడి వస్తున్నారట. ఆమె ఒకవేళ సమాధి దగ్గరికి వెళ్ళి ఇంకా ఏడ్చి ఇంకా గుండె బద్దలైపోయి ఆమె ఏమైపోద్దన్న ఉద్దేశంతో వాళ్ళు ఆమెను వెంబడిస్తా ఉన్నారు. కనుక ఆమె వెంట వెళ్ళిరి. అంతటా మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, హల్లెలూయా. ఇక్కడ మరియ రాగానే చేస్తున్న పని చూడండి. ఆమె యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి. అబ్బా, ఈ యొక్క మరీకి మార్తకి ఉన్న తేడా చూడండి. మార్త వచ్చింది, చాలా గొప్ప సంభాషణ చేసింది ప్రభుతో. అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చావకుండా ఉంటాడయ్యా. ఇంకా వాళ్ళిద్దరి మధ్య పునరుద్ధానం గురించిన ఒక గొప్ప సత్యము, గొప్ప మరి సంభాషణ జరిగింది. ఇదంతా అయిపోయింది. కానీ ఇక్కడ మరి యొక్క ప్రవర్తన మనం చూస్తే గనక ఆమె వస్తూనే ఏం చేసిందంటే ఆయన పాదముల మీద పడి, హల్లెలూయా. మనం కూడా ఇదే చాలండి. ప్రతి సమస్యలు, ప్రతి ఇరుకులు, ప్రతి ఇబ్బందులు, ప్రతి పోరాటంలో ఆయన పాదముల మీద పడటం మనం నేర్చుకోవాలి. దేవుడు నాకు ఈ విషయంలో కృప దయచేశాడు. రియర్లీ నాకు ఏ చిన్న సమస్య వచ్చినా, అది పెద్ద పోరాటమైనా చిన్నదైనా కూడా నేను వెంటనే మోకరించడం నేను చేయడం నేర్చుకున్నాను. అంత విపత్కర పరిస్థితిలో కూడా నేను ఇదేమీ ఆలోచించేదాన్ని కాదు. వెంటనే నాకు ఆటోమేటిక్ గా నా మోకాళ్ళు వేసేసేదాన్ని. ఇక దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొరపెట్టేదాన్ని, మొరపెట్టడం ప్రారంభించేదాన్ని, ఆ సమస్య నిమిత్తం వేడుకోవటం ప్రారంభించేదాన్ని. నా ప్రార్థన ముగించి లేచేటప్పటికి ఆ పరిస్థితి మరి కంట్రోల్లో రావటం అనేది నేను చూచాను. ఆ విపత్కరమైన పరిస్థితులన్నీ కూడా ఆయన పాదాల మీద పడి మరి మొరపెట్టినప్పుడు నిజంగా అసలు ఎన్నిసార్లు ఇలా జరిగిందో నా జీవితంలో చెప్పొద్దండి. ప్రతి ఆ యొక్క కఠినమైన పరిస్థితులు, ఆ యొక్క మరి వెళ్ళలేని, ముందుకు కొనసాగలేని పరిస్థితులు ప్రభు పాదాల యొద్ద పడి మొరపెట్టుట ద్వారా ఎన్నెన్నో కార్యాలు పొందుకోవటానికి దేవుడు కృపద ఇచ్చేస్తాడు. మనం చేయవలసిన పని అదేంటండి. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే ఈ పరిస్థితులు వచ్చినప్పుడు మన బ్రెయిన్స్ కి పని చెప్తాం. మనం ఇది ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండని రకరకాలుగా ఊహిస్తాము, రకరకాల ప్రయత్నాలు చేస్తాము. మొట్టమొదటి ప్రయత్నం ఏం చేయాలంటే ప్రభు పాదాలు పట్టుకోవటం మనం నేర్చుకోవాలి. ఇది మన యొక్క విజయవంతమైన జీవితానికి అది నాంది పలుకుద్ది. ప్రభు మీద నమ్మకం పెట్టడం వేరు, నమ్మకాన్ని మనం ప్రాక్టికల్ లైఫ్ లో పెట్టడం వేరు. ఎప్పుడైతే నమ్మి విశ్వసించిన మనము ప్రభు వైపు మనం చూచినప్పుడు నిశ్చయముగా దేవుడు మన నమ్మకాన్ని మరి గెలిపించే దేవుడుగా ఉన్నాడు. మన నమ్మకం ఎన్నడూ కూడా వంపు కాదండి. ప్రభు పాదాలెద్దుకు మనం రాగలిగితే అద్భుతం పొందుకుంటాం. అసలు ఇక్కడ మరీ వచ్చి ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అనేను. అసలు ఆ మాటలు ఆమె ఎలా చెప్తుందంటే ప్రభు పాదాలు పట్టుకొని, మరి మా అత్త కూడా అదే మాటలు చెప్పింది. అయ్యా నువ్వు ఇక్కడుంటే గనక, మరి రోగంతో ఉండిన నా తమ్ముడు మరి ఆ రోగంతో ఉన్న సమయంలోనే చనిపోకముందే నీ వచ్చి ఉంటే గనక నా తమ్ముడు చనిపోయేవాడు కాదయ్యా అని మరి అక్కడ ఆ మార్త చెప్పింది. ఇప్పుడు మరీ చెప్తున్న విధానం చూడండి. ఆమె ఏడ్చుతూ చెప్పిందంట, ఒట్టిగా చెప్పలా. మార్త ప్లెయిన్ గా ఆమెకు కలిగిన అవగాహనలో నుంచి, ఆమె విశ్వాసంలోంచి ఆమె మాట్లాడింది. మరి మరియా తనకున్న ఆత్మ తీవ్రతలో నుంచి ఆమె మాట్లాడుతా ఉన్నది.
నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండా ఆమె ఏడుస్తూ ఆమె చెప్తా ఉంది. ఆమె హృదయం అంతా దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటూ ప్రభు పాదముల మీద పడి తన హృదయం అంతట్లో తన బాధ అంతటిని ప్రభు యొద్ద మరి వ్యక్తపరుస్తూ ఆమె ఆ విషయం చెప్తా ఉన్నది. ఒకే విషయాన్ని ఇద్దరు వ్యక్తులు ఎంత వ్యతిరేకంగా చెప్తున్నారో చూడండి. అంటే ఆత్మీయ లెవెల్ యొక్క తేడా అది. అంటే ఆ యొక్క మన ఆత్మీయ లెవెల్లో ఏ స్థితిలో ఉన్నామన్నది ఇది మనం అర్థం చేసుకోవచ్చు. మార్త యొక్క స్పిరిచువల్ లెవెల్స్ ఎంత మరి స్టేటస్ లో ఉన్నాయి, మరి మరి యొక్క స్పిరిచువల్ లెవెల్స్ ఏ స్టేటస్ లో ఉన్నాయి, ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అంటే మనం చాలా సార్లు మన యొక్క విశ్వాస జీవితంలో సర్ఫేస్ లో పైనే వెతుకుతాం, లోతుల్లోకి వెళ్ళి మనం వెతకం. ప్రభు దగ్గర ప్రార్థనే చేస్తున్నాం, విశ్వాసమే పెడుతున్నాం, ఆయనలో కొనసాగుతున్నాం. కానీ ఆ డీప్నెస్ అయిన కనెక్షన్ లోకి వెళ్ళి మనం చాలా సార్లు ప్రార్థన చేయము. పాదముల యొద్ద పడి చేసే ప్రార్థన చేయము. ప్రభు పాదాలు పట్టుకుంటూ సాగిలపడి చేసే ప్రార్థన మనం చేయము. నేను లిటరల్ గా కంప్లీట్ గా సాష్టాంగ పడి ప్రార్థన చేసిన దినాలు ఎన్నో అనేకం ఉన్నాయండి ప్రభు సన్నిధిలో. నిజంగా నా లేకపోతే నా జీవితం ఈ రోజు ఇట్లా ఉండేది కాదు. నేను వెళ్ళి నా విపత్కర పరిస్థితిలో ఆయన పాదం మీద పడి ఎంతగా గోజాడి నేను ప్రార్థన చేసి ఉన్నాను. అందును బట్టి అనేక విషయాలు మరి నేను జయించుకుంటూ రావటానికి వీలైంది. ప్రభు యొక్క ఆ కనికరము, ప్రభు యొక్క అద్భుత కార్యాలు, ప్రభు యొక్క కృప ఆయా సమయాలలో దుష్టుడు వేసిన విపరీతమైన ఆ బంధకాలలో వాడు తెచ్చిపెట్టిన అనేకమైన కీడుల నుంచి జయించటానికి ఆయన పాదల మీద పడి కన్నీటితో మొరబెట్టుట ద్వారా నిజంగా అండి దేవుడు నాకు ఈ ఆత్మ ఇచ్చాడు, కన్నీటి ఆత్మనిచ్చాడు. నేను ప్రార్థన చేస్తే నాకు లిటరల్ గా నా యొక్క ఇక్కడ మరి అంతా కూడా ఏదో తడిచిపోద్ది. మరి ఒక డీప్నెస్ లోకి వెళ్ళి ప్రార్థన చేస్తే మాత్రం ఖచ్చితంగా నాకు అదంతా తడిచిపోద్ది, జవాబు కూడా వచ్చేస్తుంది. ఆ కన్నీటితో చేసే ప్రార్థనలో, దేవునితో మమేకమై చేసే ప్రార్థనలో నిశ్చయంగా దేవుడు జవాబిస్తాడు. ఇక్కడ ఈమె కూడా కన్నీటితో ప్రార్థన చేస్తున్నట్లుగా ఆయన పాదాలు పట్టుకుంది, ఏడుస్తా ఉన్నది. నువ్వు ఇక్కడుంటే నా తమ్ముడు చనిపోడయ్యా అని ఒక డిక్లరేషన్ చేస్తా ఉన్నది. ఆమెతో కూడా వచ్చిన యూదులు ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి. సాధారణంగా చనిపోయిన వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందో తెలుసా? ఒకళ్ళు ఏడుస్తా ఉంటే ఆటోమేటిక్ గా పక్కన వాళ్ళకి కూడా ఏడుపు వస్తుంది, అక్కడ ఒక పెద్ద గొల్లు అయిపోద్ది. ఒకళ్ళేమో నిజంగా యథార్థంగా వారి హృదయంలో ఉన్న బాధ వ్యక్తపరుస్తూ ఏడుస్తా ఉంటారు. పక్కన ఉన్న వాళ్ళకి ఏడుపు రాకపోయినా కూడా ఏడ్చే వారిని బట్టి వారికి కూడా దుఃఖం కలుగుది. ఇక్కడ యూదులు కూడా ఆమెతో కలిసి ఏడుస్తా ఉన్నారంట. ఈ సంఘటన యేసు చూచి కలవరపడి ఆత్మలో మూల్గుచు. వారందరి ఏడ్పు ప్రభు యొక్క హృదయాన్ని సూటిగా తాకిందండి. అవునా కదా? మన ఇంట్లో పిల్లలు, చిన్న పిల్లల గురించి మనం ఆలోచిస్తే వారికి ఏదైనా కావాలంటే వాళ్ళు చేసే టెక్నిక్ చాలా అద్భుతంగా ఉంటది. వాళ్ళు మనకి ఇచ్చిన దాకా వాడు కింద పడి దొర్లుతాడు, ఏడుస్తాడు, గగ్గోలు పెడతాడు, నానా విధంగా వాడిది పొందుకునేంత వరకు కూడా వాడు చేయగలిగినటువంటి ఆ ట్రిక్స్ అన్ని వేస్తాడు. అంటే వాడికి సహజ సిద్ధంగానే అది పొందుకోవటానికి ఏడిస్తే అమ్మా నాన్నలు కరిగిపోయి ఇస్తాడనేటువంటి ఆ యొక్క విశ్వాసము వాడికి ఎట్లానో వంటబట్టింది. అంటే మానవునికి సహజ సిద్ధంగా ఆ బాలుడు ఉన్న వాడికి ఈ టెక్నిక్ వచ్చేసింది. ఏడిస్తే అమ్మా నాన్నలు కరిగిపోతారు, నేను ఎంత ఏడవగలిగితే అంతగా నేను దాన్ని సాధిస్తాననే ఒక టెక్నిక్ వాళ్ళకి తెలిసిపోద్ది పిల్లలకి కదా. వాళ్ళు ఏడ్చి మొత్తానికి వాళ్ళు అనుకున్నది సాధిస్తారు పిల్లలు కదా. ఈ దేవుని పిల్లలమైన మనము కూడా ఏడవగలిగితే చాలండి. అంటే ఏడవటం అంటే విశ్వసించగలిగితే, నమ్మకం పెట్టి ప్రార్థన చేయగలిగితే ఆ విషయంలో దేవుడు నిశ్చయంగా కార్యం చేస్తాడని ఒక నమ్మకంతో అన్నిటితో మనం ప్రార్థన చేయగలిగితే దేవుని హృదయం కరిగిపోద్దండి. ప్రభు అదే కోరుకుంటున్నాడు. మీరు అడగండి, అడగటితే నేను ఇస్తాను, అడగకపోతే మీరు పొందుకోలేకపోతున్నారు, మీరు అడిగి తీరాల్సిందే. దేవునికి చాలా సార్లు మా ఏమనుకుంటారంటే దేవుడికి తెలియదా? అన్ని తెలుసు అండి, నా కష్టాలు తెలుసు, నా బాధలు తెలుసు, నా సమస్యలు అన్ని తెలుసు. తెలిసినా కూడా నీ కొరకైన విషయము నీవు అడగాలి. నీకు ఆకలైతే నీవు తింటావు, అవునా? పక్కనోడు ఆకలైతే నువ్వు తింటావా? నీకు ఆకలైతే నువ్వు తింటావు. నీ సమస్య ఉంటే నువ్వు ప్రార్థన చేయాలి.
నీవు కన్నీరు కార్చాలి, నీవు మొరపెట్టాలి. నీలో నుంచి వచ్చే ఆక్రందన, నీలో నుంచి ఆ యొక్క సమస్య తాలూకు తీవ్రత దేవుని ఆత్మను తాకినప్పుడు, దేవుని హృదయాన్ని తాకినప్పుడు ఆయన హృదయం మన ఎడల కరిగిపోద్దండి. మనం ఏడుస్తా ఉంటే దేవుడు చూచే దేవుడు కాదు, ఆయన దిగి వస్తాడంతే. ఆటోమేటిక్ గా మరిచి మనం వెన్ను తడతాడు. నిజంగా ఆ స్పర్శను మనం అనుభవిస్తామండి. ఆదరణకరమైన ఆ స్పర్శను మనం అనుభవిస్తాం. నేను నీ ప్రార్థన ఆలకించానని ఒక భరోసాను మనం పొందుకుంటాం. ప్రార్థించి లేచిన తర్వాత మన హృదయంలో ఒక గొప్ప నిశ్చింత వస్తుందండి. ప్రార్థించినంతసేపు ఎంతగా మొరపెట్టామో, కన్నీరు కార్చామో, దట్ ఈస్ వన్ సైడ్. ప్రార్థన అయిపోయేటప్పటికి మన లోపల వచ్చి ఒక నిశ్చింత, ఒక మరి ఆ యొక్క కార్యము పొందుకున్నామని అది మనకు తెలిసిపోద్ది. అంటే ప్రభువు మన ప్రార్థన ఆలకించాడని మన లోపల మనకి తెలిసిపోద్ది. ఇక్కడ ఈమె కూడా ఏడుస్తా ఉంది, యూదులు ఏడుస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఈ యొక్క ఏడ్పు ప్రభువులో ఏమి జరిగిందో చూడండి. యేసు చూచి కలవరపడి ఆత్మలో మూల్గుచు అతనిని ఎక్కడ ఉంచితిరి అని అడగగా, ప్రభువు మరి అక్కడ కాలయాపన చేశాడు. ఎక్కడ మరి రోగి అయి ఉన్నాడు అని వర్తమానము విన్నప్పుడు కాలయాపన చేశాడు. వేతనలోకి వచ్చినా కూడా ఇంకా ఊరిలోకి రాకుండా ఆయన కాలయాపన చేశాడు. ఇక్కడ ప్రభువు ఆత్మలో కలవరపడి ఆత్మలో మూల్గుచు ఆయనని ఎక్కడ ఉంచారని అడుగుతున్నాడు. మన ప్రార్థన ప్రభువుని కదిలించాలి, కదిలించి ఆ కార్యం చేయటానికి అడుగులు వేయాలి. ప్రభు తనకై తను అడుగుతున్నాడు. ఆ మరి ఎక్కడ పెట్టారు అతన్ని, ఏ ప్రదేశంలో పెట్టారంటే వారు ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కూడా ఆ సమస్యలో పాలు భాగస్థుడైపోయాడండి. ఆ యొక్క వారందరి కన్నీరు ఆయన హృదయాన్ని కరిగింప చేసింది. ఆయన కూడా మానవునిగా స్పందిస్తా ఉన్నాడు. ఎవరైనా దైవ మానవుడు కదా. మరి ఆ దేవుని రూపి ఉన్న ఆయన మానవుని రూపం ధరించి వచ్చాడు. మానవునిగా వారి మధ్య సంచరిస్తా ఉన్నాడు కదా. ఆయన కూడా ఒక మానవునిలాగా ఇక్కడ ప్రతిస్పందిస్తా ఉన్నాడండి. కన్నీళ్లు విడుస్తా ఉన్నాడు. మన యొక్క కన్నీరు ప్రభువుని కూడా మరి ఆ యొక్క ఆత్మలో మన యొక్క కన్నీరు ఆయన ఆత్మను తాకి మన గురించి ఆయన కన్నీరు పెట్టేట్లు చేస్తుందండి. నిజంగానే రాయించబడిన మాటలు, ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు అంటే మనం చింత చేస్తే ఏం చేస్తాం? కన్నీళ్లు గారుస్తాం, బాధపడతాం, దుఃఖపడతాం. ప్రభు మన గురించి దుఃఖపడుతున్నాడు అన్నమాట. అయ్యో వీరు పరిస్థితులు ఎలా, ఇంత గడ్డు పరిస్థితిలో ఉన్నారని ఆయన ఆత్మ మన పక్షాన దుఃఖపడుద్దంట కదా. ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఎలాగనో ప్రార్థన చేయాలో మనకు తెలియదు గాని ఆత్మదేవుడు మనలో ఉండి ఆ గ్రోనింగ్స్ చేస్తాడండి. ఆ మూలుగుతాడండి. కొన్నిసార్లు మనకు మాటలు రావు. ప్రార్థన చేసేటప్పుడు మాటలు రావు. ఆ యొక్క ఆ మాటలు రాని ఆ స్థితిలో మనం ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో కూడా ఆత్మ ఆవరించినప్పుడు టంగ్స్ వచ్చేస్తా ఉంటాయి. మన లోపల ఏడుపు వచ్చేస్తా ఉంటది, టంగ్స్ వచ్చేస్తా ఉంటది. ఏదో ప్రార్థన చేస్తా ఉంటాం. ఆ ప్రార్థన దేవుని యొక్క మనసును తాకే విధంగా ఉంటది. ఆయన మన మీద కనికరపడే విధంగా ఉంటది. ఇక్కడ ప్రభువులో కూడా అదే ప్రక్రియ జరిగిందండి. మన ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలించగలగాలి. మరి మనం చేసే ప్రార్థన గ్లోబల్ విమెన్ ప్రేయర్ వారియర్స్ టీమ్ గా ఉన్నాము. ఈ ప్రార్థన అభ్యాసలోకి మనం వెళ్ళాలండి. పైన చేసే ప్రార్థన మనం మానివేయాలి. లోతులోకి వెళ్ళి కన్నీటితో రోదన చేస్తూ ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేయాలి. ఇది మన సమస్యల కొరకేనా? కాదండి. ఎవరెవరు సమస్యలో ఉన్నారో వారి నిమిత్తం కూడా ఇదే ప్రార్థన చేయబద్దులమైన ఆ సమస్య మనదిగా చేసుకొని ఇదే విధంగా మన గురించి మనం ఎలా ఏడ్చామో, మన పరిస్థితుల గురించి మనం ఎలాగో పాదాలు పట్టుకున్నామో, నశించిపోతున్న అనేక మంది విషయం కూడా ఆయా సందర్భాలలో దేవుడి ఈ అనుభవంలో కూడా మన తోడుకొని వెళతాడు. మధ్యరాత్రిలో లేపుతాడు. అలా సడన్ అసలు ఏడుపు వచ్చేస్తా ఉంటది. కారణం ఏంటో అర్థం కాదు. ఎవరినో చూపిస్తాడు, వాడి గురించి ప్రార్థన చేయమని చెప్తాడు. నిజంగానే దేవుని యొక్క ఆత్మ తీవ్రత మనలో అధికమయ్యే కొద్దీ ఈ యొక్క విజ్ఞాపనాత్మ, కన్నీటి ఆత్మ మనని ముంచెత్తుద్దండి. మనం అనుకోకపోయినా కూడా మనలోంచి ఆ దుఃఖము జాలువారుతా ఉంటా. అంటే అది ఎవరి ఆత్మ? మనది కాదు. దేవుని ఆత్మ మనని ఆవరించి
తన యొక్క కార్యము జరిగించుకుంటా ఉంటది. మానవునికి, దేవునికి ఏం కావాలి? ఆత్మలు కావాలి, ఒక శరీరం కావాలి. ఆ యొక్క కార్యము జరిగించటానికి ఆయన మనలో నివసించి ఆ యొక్క కార్యం జరిగించటానికి ప్రార్థన చేయటానికి ఒక సాధనం కావాలి. ఆయనే మనలో ఉండి మూల్గుతాడు. ఇక్కడ మరియా ఏడుస్తుందంటే మరీ కాదండి, ఆమెలో ఉన్న దేవుని ఆత్మ మొరపెడతా ఉంది, కన్నీరు కారుస్తా ఉంది. ఈ కన్నీటి ఆత్మకి ప్రభువు ప్రతిస్పందిస్తా ఉన్నాడు. హల్లెలూయా. యేసు కన్నీళ్లు విడిచెను. ప్రభు చాలా సందర్భాలలో కన్నీళ్లు విడిచినట్లుగా యెరూషలేమును చూచి కూడా ఆయన కన్నీళ్లు కారుస్తాడు. అయ్యో, దాని దుస్థితి ఎలా జరగదు, ఇక్కడ రాతి మీద రాయి కూడా ఉండకుండా పడిపోబోతుంది కదా. యెరూషలేము గురించి, యెరూషలేమా, నిన్ను మరి నీ కొరకు నేను ప్రవక్తలను పంపించాను, వాళ్ళందరినీ రాళ్లతో కొట్టి చంపావు, ఏదేదో చేశావు, నీ దుస్థితి ఇలా ఉండబోతుంది ఈ దినము. యెరూషలేము పరిస్థితి, ఆ పడిపోయిన గోడలు కదా, ఆ దేవాలయం మరి కూలగొట్టబడిన స్థితి, ఇశ్రాయేలీయులు ఎక్కడెక్కడికో భూమి యావత్తుకి చెదిరిపోయిన, భూ దిగంతం వరకు చెదిరిపోయిన పరిస్థితి కదా. దేవుని ఆత్మ మూలుగుద్దండి. మనకొచ్చే కష్టాలకు మనం అనుకుంటాము మనమే బాధపడుతున్నాం అనుకుంటాం. నాకు ఈ ఒకసారి దేవుడి జ్ఞానోదయం దయచేశాడు. ఇట్లా ఒక రోజున ఒక పరిస్థితి గురించి ఏడుస్తా ఉన్నాను దేవుని యొద్ద. దేవుడు నాకు 63వ కీర్తనలోనే ఎక్కడి నుంచో ఒక మాట చూపించాడు. వారి యావత్ బాధలు ఆయన బాధ నొందెను. ఆ, అసలు ఆ మాట చదివితే అయ్యో, ఎంత ఫూలిష్ గా ఇన్ని రోజులు నేనే బాధపడుతున్నాను, ఈ కష్టం నేనే పడుతున్నాను అనుకుంటున్నాను. కానీ నా ప్రతి కష్టంలో, నా ప్రతి కన్నీటి ప్రార్థనలో, నా యొక్క జీవిత పోరాటాలన్నిటిలో వారి యావత్ బాధలు ఆయన బాధ నొందెను. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రతి బాధలో దేవుడు తోడున్నాడండి. ఎప్పుడైతే నువ్వు విశ్వసించి ప్రభుని హృదయంలో చేర్చుకున్నావో, నీ సొంత రక్షకుడుగా అంగీకరించావో, ఆయన నీవాడైపోయాడు, నువ్వు ఆయన దానివైపోయావు. మన సమస్య దేవునిదైపోయింది. మన ప్రతి సమస్యలో కూడా దేవుడు మనతోనే ఉంటాడు. లేకుంటే మనకు కలిగిన ఇంత విపత్కర పరిస్థితుల్లో మనం ఆడు బయటికి రాలేమండి, ముందుకు కొనసాగలేము. దేవుడు మనతో ఉండకపోతే నిజంగా అసలు ఆ దేవుడు నాకు ఆ దినం మాట్లాడిన ప్రత్యక్షత చూస్తే, అబ్బా, నేను ఇది ఎలా ఈ జీవితం ఇంత సులువుగా గడుచుకుంటూ వచ్చిందంటే, అంత కఠినమైన పరిస్థితులు కూడా అది ఎలాగున సమస్య పోతూ వచ్చిందంటే గనక యావత్ బాధలో ఆయన బాధ నొందెను. అసలు అక్కడ రాయబడిన మాటలు, మిమ్మల్ని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. అబ్బా, ప్రభు మనతో ఇంత విధంగా కలిసిపోయి ఉంటాడా, మన జీవిత యాత్రలో మనతో ఇంత మమేకమై ఉంటాడని కొన్ని మాటలు మనం అర్థం చేసుకోగలిగితే, ఆయా సందర్భాలలో దేవుడు అర్థం చేపించినట్లు చూస్తే అది ఎంతో అద్భుతంగా ఉంటదండి. అనుభవంతోనే వీటన్నిటిని మనం వీటన్నిటితో, ఈ అనుభవాలతో మనం ముందుకు కొనసాగగలము. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించెనో చూడుడని చెప్పుకొనిరి. అక్కడున్న యూదులు ప్రభు మరి ఏడ్చుట చూచి, బా, ఎంత ప్రేమించాడు లాజరుని, ఆయన గురించి కూడా, లాజరు గురించి ఆయన కన్నీళ్లు కారుస్తున్నాడు ప్రభు అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. లాజరును ఎలాగూ ప్రేమించినో చూడండి కదా. ప్రేమ మనల్ని ఏం చేస్తుందండి? దేవుని యొక్క మరి ఆ ఆ ఆ మన మనలో ఉప్పొంగే దేవుని ప్రేమ ప్రభుని తాకుద్ది. ప్రభు కూడా మన పక్షాన ప్రతిస్పందించేలాగా చేస్తది కదా. దేవుని ప్రేమించుట, ఆయన ప్రేమించటం మనం నేర్చుకోవాలి. ప్రభుని నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు. దేవుని మనం ప్రేమిస్తున్నాము, మన హృదయమంతటితో ప్రేమించటాన్ని అభ్యాసం మనం చేస్తున్నాము. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అనే అభ్యాసం కూడా మనం చేయగలగాలి. పొరుగువాడిలో ఉన్నటువంటి ఆ దుర్మార్గత, పొరుగువాడిలో ఉన్నటువంటి మనకు మరి భరించలేనటువంటి వాడి యొక్క స్వభావము, వాడి వ్యక్తిత్వము, వాడిలో ఉన్న వ్యతిరేకత, దుర్మార్గత మనం భరించలేము. చాలా సార్లు, కొన్నిసార్లు మన కుటుంబస్తుల్లో ఉండే ఆ వ్యతిరేకమైన నేచర్ మనం భరించలేము. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటే, ప్రభువు మనని ఎలాగున ప్రేమించాడో మనము కూడా అలాగున ఎదుటి వారిని ప్రేమించబద్దులమైన. ఏ ప్రేమ చేత ప్రభు మనల్ని రక్షించుకున్నాడు, ఎలాగున ప్రభు మన విషయంలో సహించాడో, ఎలాగున మనం రక్షణలో రావటానికి ఆయన ఎలాగున మన గురించి ఆయన ఆలోచించాడో, తన ప్రణాళిక కలిగి ఎలాగున తనలోకి మన తోడుకొని వచ్చాడో, మనము కూడా ఆ ప్రేమ హృదయము మనం కలిగి ఉండాలి.
ప్రేమ అనేది కదా ఎంత గొప్ప సబ్జెక్టు. ప్రేమ 13వ అధ్యాయము 1 కొరింథీయుల్లో రాయబడిన మాట. అన్నిటినీ సహించును, అన్నిటినీ తాళును, మరి అన్నిటినీ వివేచించును. అది కోపపడదు, త్వరగా ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, అపకారం మనసులో ఉంచుకొనదు కదా. ఈ ప్రేమ యొక్క గుణ లక్షణాలు కదా. ఈ ప్రేమతో మనము నింపబడాలి. ఎదుటి వారిని ప్రేమించడం చాలా కష్టం అండి. బయట అందరినీ క్షమిస్తాం కానీ మన ఇంట్లో వాళ్ళు మనం క్షమించం చాలా సందర్భాలలో, నా అనుభవం నుంచి కూడా. ఎందుకంటే ప్రత్యక్షంగా వాళ్ళతో కలిసి మనం జీవిస్తున్నాము. వాళ్ళు జీవిత విధానాన్ని మార్చుకోకుండా ఇంకా దౌర్భాగ్యంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తా ఉంటే మనం సహించలేము. నిజంగా మన ఆత్మలో చాలా వ్యతిరేకత, చాలా పోరాటము, చాలా సహించలేని స్థితిలోకి మనం వెళ్ళిపోతాము. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటది. ఎందుకంటే మనం కలిసి జీవిస్తున్న ఈ యొక్క దాంట్లో అత్తమామలు కావచ్చు, ఆడపడుచులు కావచ్చు, భర్త కావచ్చు, లేకుంటే ఇంకెవరైనా కావచ్చు, ఆ రిలేషన్స్ లో, ఆ క్లోజ్ రిలేషన్స్ లో కలిగి ఉన్న సంబంధ బాంధవ్యాలలో చాలా సార్లు మనం మనస్తాపానికి గురవుతాము. వారిని క్షమించలేని స్థితిలో కూడా మనం వెళ్తాము. మన జీవిత యాత్రలో అనేక మంది వ్యక్తులు మరి తారసపడతారు. వారిని కూడా క్షమించలేని చాలా పరిస్థితులు మనకు వస్తాయి. కానీ మనము చేయవలసిన పని ఏంటంటే ఈ క్షమా హృదయము మనల్ని అలవర్చుకోగలగాలి. క్షమించ క్షమించనంత కాలము కూడా మన లోపలే పోరాటం ఉంటదండి. ఈ క్షమా హృదయం మనం అలవర్చుకోకపోతే మనలోనే ఈ పోరాటంతో అదే మనల్ని తినేస్తా ఉంటది. మనశ్శాంతి లేకుండా చేస్తా ఉంటది, నెమ్మది లేకుండా చేస్తా ఉంటది, నిద్రపోనీయకుండా చేస్తా ఉంటది. ఏంటి? ఎదుటి వారి మీద ఉన్న అసహనము, వాళ్ళు చేస్తున్న కార్యాలను బట్టి మనలో రేగే తీవ్రత, ఆ కోపము, ఆ వ్యధ, వాటిని అధిగమించకపోతే మనమే నష్టపోతున్నాం. మన ఆరోగ్యాలు కోల్పోతాం, మన ఆత్మీయ జీవితాన్ని మనం కోల్పోతాం. మనం చేయవలసిన పని పగ తీర్చుట నా పని, ప్రతిఫలం ఇచ్చుట నా పని. దేవునికి మనం అప్పచేయాలి. సొంత వాడైనా సరే మనం చెప్పి చెప్పి వినటం లేదా, దేవునికి అప్పచెప్పేయాలి. ప్రభువా నీకు అప్పచెప్పేస్తున్నాను కాబట్టి ఆయనకు అప్పచెప్పారు. ప్రభు ఏమన్నాడు? మరి నాకు అప్పచెప్పండి, మీరు బాధపడద్దు, మీరు దాని గురించి పగ తీర్చుకోవటం అంటే మన కోపం వచ్చి మనం ఏం చేస్తాం? తిట్టేస్తాం. మన కోపం వచ్చి మనం ఏం చేస్తాం? కొట్టేస్తాం. ఏదో ఒకటి మన లోపల నుంచి దానికి సంబంధించిన ప్రక్రియ, దాని తాలూకు రిఫ్లెక్షన్, యాక్షన్ అనేది మనలో నుంచి బయటకు వస్తుంది. అది చేయొద్దని చెప్తున్నాడు ప్రభు. నీ సమస్య ఉందా నాకు చెప్పు, బాగా నేను తీరుస్తాను. నువ్వు కట్టగలిగితే ఒక దెబ్బ కొడతావు, తిట్టగలిగితే 2 తిట్లు తిడతావు. కానీ యు కమిట్ దట్ సిచ్యువేషన్ ఇన్ టు మై హ్యాండ్స్ అని ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి ప్రభు మన పక్షాన మరి ఆయన యాక్షన్ తీసుకునే దేవుడండి. ప్రభు ప్రేమించాడు, ఎలాగున ప్రేమించాడు చూడుడని చెప్పుకునేది. మరి లాజరు కూడా ప్రభును ప్రేమించాడు. నీవు ప్రేమించిన వాడు, నీ నీ చేత ప్రేమించబడిన వాడు రోగి ఉన్నాడని వర్తమానం పంపారు. అంటే ప్రభు ప్రేమను చూరగొన్న ఆ పరిస్థితులకు మనము వెళ్ళగలగాలి. వారిలో కొందరు ఆ గుడ్డి వాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. అంటే పుట్టుగుడ్డు వాడి యొక్క ఆ యొక్క చరిత్ర ఇంకా మనుషుల హృదయాల్లో మెదులుతుందన్నమాట. అది చాలా పెద్ద ప్రహసనంగా 9వ అధ్యాయం మొత్తం కూడా గుడ్డివాడు బాగైన దగ్గర నుంచి మరి వాడిని విసిగిచ్చి మరి ఎంతగానో ప్రశ్నలు వేసి వాడిని చాలా హింస పెడతారు. ఆఖరికి వాడు ఒక డిక్లరేషన్ చేస్తాడు, మీరు కూడా ఆయన శిష్యులు కావాలనుకుంటున్నారా, ఎందుకు పదే పదే ఆయన గురించి అడుగుతున్నారని. తిరిగి అతనే మాట్లాడతాడు, ఎవరైనా దేవభక్తుడై ఉంటే తప్ప మరి మా మానవుని మనవుని ఎవరు వింటారు, ఆయన చెడ్డవాడో మంచివాడో నాకు తెలియదు, దేవుని యొద్ద నుంచి ఒక గొప్ప కార్యం చేశాడు, పుట్టి గుడ్డివాడు ఎవడైనా బాగుపడటం ఎవరైనా విన్నారా? ఈ లోకం పుట్టినప్పటి నుంచి ఆయన అది చేశాడంటే ఖచ్చితంగా దేవుని వ్యక్తి అయి ఉంటాడని అతను డిక్లరేషన్ చేస్తాడు కదా. అక్కడ జరిగిన సంఘటన తాలూకు ఆ విషయాలన్నీ కూడా యూదుల్ని ఇంకా వారు వాటిని నెమరు వేస్తా ఉన్నారు. ఆ సంఘటన తాలూకు విషయాలన్నీ కూడా వారు నెమరు వేస్తా ఉన్నారు. దేవుడు ఒక అద్భుతం చేస్తే అది మనుషుల హృదయాలలో చిరస్మరణీయంగా నిలిచిపోవాలండి. మన పక్షాన యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొందురు. 126వ కీర్తనలోనే ఎక్కడో రాయబడి ఉంటది, ప్రభు వీరి కొరకు గొప్ప కార్యాలు చేశారని అన్యజనులు చెప్పుకునేటువంటి విధంగా మన జీవితాల్లో కార్యాలు జరగాలండి. కనుక ఇక్కడ వీరు ఆ పుట్టిగుడ్డు వాడిని బాగు చేసిన ఈయన
ఈయన చావకుండా చేయలేడు అంటే దేవుని యొక్క ప్రేమ ఎంతగా కుటుంబాన్ని ప్రేమించాడన్న సంగతి యూదులు గుర్తెరిగిన వారే. అరే అంతగా ప్రేమించాడు కదా, మరి ఆయన చావకుండా చేయొచ్చు కదా, మరి ఆయన చచ్చిపోయినాక వచ్చి ఇక్కడ ఏడుస్తున్నాడేంటి ఈయన అని కూడా వాళ్ళు కొంచెం తిరస్కార భావంతో కూడా ప్రభు గురించి మాట్లాడుతూ ఉండుండొచ్చు. ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పి మానవులు ఎంత ఈజీగా మాట్లాడేస్తారండి, అవునా కదా? ఎదుటి వారిని ఏదో ఒక విధంగా వేలెత్తి చూపించడానికే ప్రయత్నిస్తారు. ఇక్కడ వీళ్ళు ఈయన చనిపోకుండా చేయొచ్చు కదా, ఎంతగానో ప్రేమించాడు కదా, లాజర్ని ఎంతగానో ప్రేమించాడు కదా, ఈయన చనిపోకుండా చేయొచ్చు కదా, ఇక్కడ అద్భుత కార్యం చేసిన ఆయన, ఆ పుట్టిగుడ్డు వాడినే బాగు చేసిన ఆయన, మరి ఇతను చావకుండా చేయలేడా? మానవులు ఎంతో ఈజీగా చాలా సందర్భాల్లో చాలా చాలా విధాలుగా సిచ్యుయేషన్స్ లోకి వెళ్ళి మాట్లాడతారు. అసలు వాళ్ళకి అసలు అక్కడ మాట్లాడటానికి అసలు అవసరమైన పరిస్థితి కానే కాదు. మనం కూడా చాలా సార్లు ఇటువంటి వ్యర్థమైన మాటలు మాట్లాడతామండి. మనకి సంబంధం లేని మాటలు మనం మాట్లాడతాం. చాలా మన నోరు అన్కంట్రోల్ గా మాట్లాడుద్ది. అసలు అసందర్భ ప్రేలాపన అంటారు చూడండి, అవి చాలా సార్లు మనం చేస్తా ఉంటాం కదా. మన మన యొక్క జీవిత అనుదిన జీవిత యాత్రలో ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన అనేక మన క్యారెక్టర్స్ చదువుతూ ధ్యానిస్తూ మన జీవితానికి అప్లై చేసుకుంటూ మనం ముందుకు కొనసాగితే ఎవరు మనకు బోధించకుండాని, ఎవరు మనకి చెప్పకుండాని మన వ్యక్తిత్వాన్ని దిద్దుబాటు చేసుకోవటానికి దేవుని వాక్యమే మన క్రమపరుస్తుంది. నా మట్టుకు నేనైతే నాకు మరి ఎవరు నాకు బోధించలా, చిన్నప్పుడే పెళ్ళైపోయింది. మరి అన్ని విషయాలు అనుభవంతో వ్యక్తిగతంగా నన్ను నేను సాధన చేసుకోవటం ద్వారా ఇదిగో ఈ దినం ఇలాగున మరొక సేవకురాలుగా స్థిరపరచబడటానికి దేవుడు కృప దయచేశాడు. వ్యక్తిగతంగా మన యొక్క జీవితాలను మనము సాధన చేయాలని, మన భక్తి జీవితాలను మనము సాధకం చేసుకోవాలి. మరి యొక్క తిమోతి పత్రికలో మరి నీ భక్తి జీవితమును నీవే సాధకము చేసుకొనము, ఇది సెల్ఫ్ ట్రైనింగ్. దేవుని యొక్క వాక్యము వినిపించబడుతున్నప్పుడు, దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు, దేవుడు బోధించి మనకు నేర్పిస్తున్నప్పుడు ఇది వ్యక్తిగతంగా మనము డిసైపుల్షిప్ ట్రైనింగ్ లోకి వెళ్ళిపోతాం. ఇంకొక మాట నేను చెప్పి ముగిస్తాను. ఒక రోజున చాలా ఏడుస్తా ఉన్నాను దేవుని దగ్గర. మరి ఏడుస్తా ఉంటే ప్రభు 12వ అధ్యాయము హెబ్రీ పత్రికలోంచి మాట్లాడాడు. అమ్మా నీకు ఈ శ్రమ రాకపోతే నువ్వు దుర్బీజ అవుతావు, మా నా కుమార్తెవు కావమ్మా అన్నాడు దేవుడు. అంటే నువ్వు నా యొక్క రక్తంలో కడగబడి నా వంశాల్లో చేర్చబడిన దానివి కాదు, నా ఆత్మజతో కలిసి నీవు నా కుమార్తెగా నన్ను పరిగణించబడే దానివి కాదు. ఎందుకు నీకు శ్రమలు ఎందుకు ఇచ్చాను? నిన్ను సానబెడుతున్నా. ఇదంతా ట్రైనింగ్ పీరియడ్. నీకు నీ యొక్క ఆత్మీయ జీవితం మెరుగుపరచబడటానికి, నీ యొక్క ఆత్మీయ జీవితంలో వీటన్నిటిని తట్టుకుని నిలబడి నీ అనుభవంలోంచి కొద్ది మందికి నేర్పించటానికి ఈ శ్రమానుభవం నీకు ఇచ్చానని దేవుడు మాట్లాడాడు. నీవు ఈ శ్రమలోకి వెళ్ళకపోతే, ఇగో ఈ యొక్క పరిస్థితి నువ్వు అంగీకరించకపోతే నా కుమార్తె కాదన్నాడు దేవుడు. అప్పుడు నాకు ఫ్లాష్ బల్బ్ వెలిగింది. ఓ ప్రభు, ఎన్ని కష్టాలు ఎందుకు ఇస్తున్నావా, నన్ను ట్రైన్ అప్ చేస్తున్నావు అన్నప్పుడు నాకు అది అర్థమైంది. కనుక వ్యక్తిగతమైన రిలేషన్షిప్ లో ప్రభుని ఈ మరియ వంటి ఆత్మానుభవంలో మనకు వెళ్దాం. పై పై సర్ఫేస్ లో మార్తవలే కాదు, మనకు అవగాహన ఉంది, బైబిల్ తెలుసు, అనేకమైన విషయాలు మనకు తెలియటం వేరు. వాటిని మన సొంత జీవితానికి మనం అప్లై చేసుకొని ప్రభుతో ఆ యొక్క ఆత్మలో మమేకమయ్యి ఆయనతో కనెక్ట్ అయ్యి జీవించే జీవిత విధానం వేరు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు మన ఎదుట నిలబడి కదా, వారి యొక్క ప్రవర్తనలో నుంచి, వారి యొక్క ఆత్మీయ అనుభవంలోంచి మనతో మాట్లాడుతున్నారు. కనుక ఆ డీప్నెస్ లోకి మనం వెళదాం, ప్రభుతో ఇంటర్ కనెక్ట్ అయ్యేటువంటి అనుభవంలోకి వెళదాం. మనం ప్రార్థన చేస్తే కుమార్తె నేను ఉన్నానని చెప్పేసి ప్రభు వెంటనే ప్రతిస్పందించే అనుభవంలోకి మనం వెళ్దాము. ప్రభు కూడా మన సమస్యలు, మన ప్రతి యావత్ బాధలో ఆయన బాధ నొందిన వాడే, మన కన్నీళ్లు కారిస్తే మనతో పాటు కన్నీరు కార్చేవాడే కూడా ఆత్మదేవుడు కన్నీరు కారుస్తాడండి. ఏడుస్తున్నాం అంటే మనం ఏడవటం కాదు. లోకంలో చాలా విషయాల కొరకు చాలా మంది పడబుబ్బులు బట్టి ఏడుస్తారు, నటించి ఏడుస్తా ఉంటారు రకరకాలుగా. మరి ఆడవాళ్ళు ఇక ఏడుపుతోనే జీవితాలను వారు చాలా సాధిస్తారంట భర్తల దగ్గర. చాలా ఏడుపులు ఉన్నాయి లోకంలో. అది కాదు, ఆత్మలో ఆ కన్నీటి ఆత్మ, ఆత్మ దేవుడు పెడతాడు మనలో కన్నీరు. ఆత్మ దేవుని యొక్క కన్నీటి ప్రవాహం మనలోంచి రావాలంటే ఆత్మ దేవుడు మనలో పనిచేయాలండి. యేసు కన్నీళ్లు విడిచును, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మూలుగుతాడు. ఆ మూలిగే అనుభవంలోకి
మనం ఆయనకు అప్పచెప్పుకోవాలి. అప్పచెప్పుకున్నప్పుడు దేవుడు అద్భుత ఆశ్చర్య మహత్కార సూచక్రియలు చేస్తాడు. తర్వాత ఏం జరిగిందండి దేవుని చిత్తంలో రేపటి దినము మనము ధ్యానిద్దాము. వీఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్, నాట్ లైక్ మార్తా, వీఆర్ లైక్ మరియా. మరియల వలె మరియ ప్రభు పాదాల మీద పడి కన్నీటితో వేడుకున్న విధానంలో మనం అట్టి విధంగా మన జీవితాన్ని ముందుకు కొనసాగింపు చేద్దాము. ప్రభువే జోక్యం చేసుకొని మన జీవితంలో కార్యం చేయనట్లుగా మనం ముందుకు కొనసాగుదాము. అట్టి కృప, అట్టి ప్రార్థన ఆత్మ మనందరినీ ఆవరించును గాక. వీఆర్ ప్రేయర్ వారియర్స్ టీమ్. లెట్ us రైజ్ అప్ ఇన్ అవర్ స్పిరిట్స్. లెట్ వి డూ దట్ కైండ్ ఆఫ్ ప్రేయర్స్. ప్రభుని కదిలించి ప్రభు మన సమస్యను మరి ఆయన ఆ సమస్యలోకి ఆయన జోక్యం చేసుకుని వచ్చి కార్యం చేసే విధంగా ఆయనతో మమేకమై పరిశుద్ధాత్మక అప్పచెప్పుకొని మనం ప్రార్థన చేయుదుము గాక. మరియ పొందుకున్న అద్భుతము మనం కూడా పొందుకొందుము గాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.